ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎన్నికల్లో ఇచ్చిన మహోన్నత తీర్పును గౌరవించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి నిధులు కేటాయించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకించి ప్రస్తావించి నిధులు కేటాయించడం హర్షదాయకం అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు హర్షదాయకం అన్నారు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి సహాయ గ్రామీణ అభివృద్ధి పథకాలకు 2.66 లక్షల కోట్ల ప్రకటన, ఆక్వా సాగుకు ప్రోత్సాహం, పూర్వోదయ పథకం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరు చేస్తామనే ప్రకటనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి అని అన్నారు. విద్యుత్, రైల్వే రోడ్ల ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపకరిస్తాయని కూటమిలో బీజేపీని చేర్చిన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ దూరదృష్టి, దార్శనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తమకే అధికార పదవులు వద్దని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రం వైపు చూసేలా చేయడంతో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఈ స్థాయిలో నిధులు మంజూరు సాధ్యమైందన్నారు.